పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి 24 గంటలు 7 రోజులు పోరాడితేనే తప్ప ఈ వైరస్కి మన ప్రార్థన యాంటీ వైరస్గా మారిననే తప్ప ఈ పరిస్థితి మారదని నిన్నటి రోజు ప్రభువు ఆదివారం మనతో మాట్లాడి, ఒక్కవేళ 24 గంటలు మీ జీవితంలో ఏ పని చేసినా పని చేసుకుంటూ ప్రార్థనలో పని చేసుకుంటూ ఈ మహమ్మారి తొలగిపోవాలని, పని చేసుకుంటూ దైవ సన్నిధిలో గడపాలని దయచేసి ముందుకు రండి. లేనిచో 24/7 24 గంటలు 7 రోజులు ఈ సైతానుడు ఈ మహమ్మారితో ప్రతి క్షణం ప్రజలను తాకటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువలన మనము ఒక నూతన ప్రార్థన బృందముగా చేరాలని, డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్గా మారాలని, DMI అనే నాతో పాటు ఒక బృందముగా ఇప్పుడు మాత్రమే కాకుండా భవిష్యత్తులో రాబోతున్నటువంటి ప్రతి స్థితిలో మనల్ని కాపాడుకోవటానికి ఒక బృందముగా మనం తయారు కావాలని నిన్నటి రోజు చాలా చక్కగా ప్రభు మనతో మాట్లాడాడు. దయచేసి ఈ నంబర్ కూడా నోట్ చేసుకోండి. మీరు పంపవలసినటువంటి వాట్సాప్లో ఆ మెసేజ్లో విత్ జీసస్ 24/7 whatever may be you want to send, you start sending the message to this number 8019679709 80196797009. దయచేసి ఇది కేవలం ప్రార్థనకు మాత్రమే, ఫోన్ చేయడానికి కాదు. అందరూ కలిసి 24 గంటలు మనం పోరాడి గెలవటానికి మనము దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభుని ఈరోజు మాత్రమే కాకుండా మీరు బ్రతికి ఉన్న కాలం ప్రజల కోసం ప్రార్థన చేయటానికి దేవుడు ఎన్నుకున్న ప్రార్థన ఒక బృందం ఇది. నాతో పాటు ఏకీభవించిన వారు, నేను ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్నా మీకోసం నేను మన ప్రజల కోసం ప్రార్థన లేనిచో రాబోయే రోజులలో దీన్ని ఎదుర్కోలేం. కావున మనమందరం కలిసి ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా అతి త్వరలో ఈ వ్యాధి బాధలు కష్టకాలము తొలగిపోవాలని ప్రభుని ప్రార్థించుకుంటూ ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. ఈరోజు పరలోక జపముతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు మునుపు మంచి మనసుతో అతి త్వరలో ఈ బాధ తొలగిపోవాలని, ప్రజలందరూ వాళ్ళ ఇంటిలో వారి కుటుంబ సభ్యులతో భద్రంగా జీవించాలని, ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టకాలం తొలగిపోవాలని, ప్రతి గుర్తులో అది త్వరలో తొలగిపోవును అని ఒక పాటను నేను నా బృందముతో పాటు పాడుతాను. ఈ గడియలో అతి త్వరలో తొలగిపోవాలని ప్రజల కోసం మంచి మనసుతో వాళ్ళకు తోచిన రీతిలో ప్రేమ కానుకను పంపించి స్పాన్సర్ చేసే ఈ కుటుంబాలు
ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్నారు ప్రజలు. వారందరికీ దివ్యవాక్య కేంద్రంలో డైరెక్టర్గా మీ అందరికీ రుణపడి నా బృందముతో ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఇట్. ఈరోజు పసల జోసఫ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరి ముఖ్యంగా కరోనా వైరస్ నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా పసల జోసఫ్ కుటుంబం ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఒక్కొక్కరు ఈ రోజుల్లో కరోనా వైరస్ నుండి విడుదలని పంపిస్తున్నటువంటి ఈ సందేశము, దానితో పాటు మీరు స్పాన్సర్ చేసి మేము మంచితనం ప్రభు దీవించాలని. ప్రతాప్ రెడ్డి, స్నేహ వీరికి దేవుడు దీవెనలు, స్వస్థత కొరకు శశి కిరణ్ రెడ్డి ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేస్తున్నారు. ఝాన్సీ లక్ష్మి కరోనా నుండి రక్షించినందుకు కృతజ్ఞతగా, లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గి మంచి ఆయురారోగ్యం చేకూరాలని. జవహర్లాల్ విజయలక్ష్మి మీ జీవితంలో చేసిన మేలుకు స్తోత్రం. ఇంకా ఉన్నటువంటి కొద్దిపాటు బాధను కూడా తొలగించాలని మీరు స్పాన్సర్ చేస్తుండగా మిమ్మల్ని దీవించునుగాక. పుట్టినరోజును జరుపుకుంటున్న బోధల మనీషా, ఎరటిక్స్ తేజ, అశ్వినులకు మంచి ఆయురారోగ్యం, బంగారు భవిష్యత్తును దయచేయాలని. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న మనీషా, అశ్విన్ కుమార్, ఎర్రమేరి, అమరదీప్, సారా, సరిత మరియు కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యం దయచేసి దేవుడు దీవెనలు కుమ్మరించాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బోధల మనీషా, ఎర్రటి సితేష, ప్రభు నిన్ను దీవించాలని మీకు నూతన ఈరోజు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ మీకోసం, ప్రజల కోసం, ఈ ప్రత్యేకంగా స్పాన్సర్ చేసే వాళ్ళ కోసం అర్పించి మహమ్మారి నుండి త్వరలోనే ఈ పరిస్థితి మారాలని పాట పాడుతూ మనము ముందుకు సాగబోతున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్.
అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము. అతి త్వరలో తొలగిపోవును. ఎస్ లార్డ్. ఈ తీవ్రమైన ఉపద్రవము అతి త్వరలో తొలగిపోవును భయంకరమైన మహమ్మారి. అతి త్వరలో తొలగిపోను భయంకరమైన మహమ్మారి. కరుణతో చూడుమయా కరుణామయుడేసు. కరుణతో చూడుమయ్యా కరుణామయ యేసు. జాలితో చూడుమయా జాలిగల యేసయ్యా. జాలితో చూడుమయ్యా. అవును ప్రభా, నీ కరుణను చూపించు, జాలితో చూడుమయ్యా. అతి త్వరలో తొలగిపోవును భయంకరమైన మహమ్మారి. అతి త్వరలో తొలగిపోవును. స్తోత్ర. అందరూ ప్రార్థిస్తాం. మహమ్మారి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రండి పాడుదాం. అతి త్వరలో తొలగిపోవును ఈ మహమ్మారి. దేవుడు మనల్ని దీవించడానికి అందరు కలిసి అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము. అతి త్వరలో తొలగిపోవును. అట్లే జరుగునుగాక. ఈ తీవ్రమైన ఆశతో ఉపద్రవము ఏకీభవించి అతి త్వరలో తొలగిపోవును భయంకరమైన మహమ్మారి. అతి త్వరలో తొలగిపోవును. చాలు ప్రభా, తొలగించుము దేవా. భయంకరమైన మహమ్మారి. కరుణతో చూడుమయా కరుణామయుడేసు. కరుణతో చూడుమయ్యా కరుణామయ యేసు.
జాలితో చూడుమయా, జాలిగల యేసయ్యా, జాలితో చూడుమయ్యా, నీ కరుణ చాలి ఒక్కసారి చూపుతో ఈ పరిస్థితిని మార్చుము దేవా. అతి త్వరలో తొలగిపోవును భయంకరమైన మహమ్మారి, అతి త్వరలో తొలగిపోవును. స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థిస్తాం. 24 గంటలు పోరాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండో గుర్తులో 2 కొరింథీ 4:17 చెప్తుంది, ఈ చిన్న తాత్కాలికమైనటువంటి కష్టం, ఈ చిన్న తాత్కాలికమైనటువంటి కష్టం, ఇంగ్లీష్ బైబిల్ సేస్ మొమెంటరీ అఫ్లిక్షన్ ఇట్ ఈస్. చిన్న తాత్కాలికమైన ఈ అవస్థ, కష్టం, ఇవన్నీ తొలగిపోతుంది అని ప్రభు అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దానికి మనమందరము కూడా శారీరకంగా రోజు రోజు మన జీవితంలో బలహీనతలు, ఈ క్లిష్ట పరిస్థితి కనిపించిన శారీరకంగా అలసిపోయి ఎన్నాళ్ళు ప్రభాని ఏడుస్తున్న పరిస్థితి వచ్చినా, శారీరకంగా కృంగిపోయినా ఆధ్యాత్మికంగా నూతనం పొందుతామని అదే వాక్యంలో 2 కొరింథీ 4:16 పౌలు చెప్తున్నాడు. దానిని ప్రతి గుర్తులో పాటగా పాడుతున్నాం. మనం పాడేదన్నీ దేవుని మాట. ప్రతిరోజు మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఈ 2వ గుర్తులో ప్రభుని ప్రార్థిస్తాం. ఇది తాత్కాలికంగా ఉండాలి, తొలగిపోవాలి ప్రభా. ప్రభా, ఈ లోపల మేము ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ సమయంలో 24/7 అనే ఒక గ్రూప్ను తయారు చేస్తున్నాం. లేనిచో ఇప్పుడు మాత్రం కాదు, భవిష్యత్తులో కూడా మేము చాలా అలలు, తుఫాను ఇవన్నీ ఎదుర్కోవాలి. దానికి ఇప్పటి నుంచే సిద్ధం చేసి ఒక గ్రూపుకు పేరే 24/7 డివైన్ మర్సీ ఇంటర్సెసరీ టీమ్. ప్రభా, ప్రజలను లేపుము, అలాగే ఈ మహమ్మారి త్వరగా తొలగిపోవాలని ఆశతో వేచి ఉన్న మా ప్రార్థన ఫలించునుగాక, ఫలించునుగాక, తాత్కాలికమైనటువంటి వేదన తొలగిపోనుగాక ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. అతి త్వరలో తొలగిపోవాలి. పాడుదాం. ప్రభువా, ఈ తీవ్రమైన ఈ అవస్థ, వేదన వద్దు, చాలు, ప్రియమైన బిడ్డలపై కనికరించమని అందరూ కలిసి ఈ పాటను హృదయం నుండి వెలువడే విశ్వాస ప్రార్థనకు మార్చుకొని పాడుదాం. అతి త్వరలో తొలగిపోవును
ఈ తీవ్రమైన ఉపద్రవము అతి త్వరలో తొలగిపోవును. అవునుగాక. ఈ తీవ్రమైన ఆమేన్, ఆమేన్ అని మీరు చెప్తూ ఉండండి. ఉపద్రవము. ఆమేన్. అతి త్వరలో తొలగిపోవును. ఆమేన్. భయంకరమైన మహమ్మారి అతి త్వరలో తొలగిపోవును. భయంకరమైన మహమ్మారి కరుణతో చూడుమయా కరుణామయుడేసు కరుణతో చూడుమయ్యా. ఒక్కసారి కరుణతో చూడు యేసయ్యా. కరుణామయ యేసు. జాలితో చూడుమయా జాలిగల యేసయ్యా. జాలితో చూడుమయ్యా జాలిగల యేసయ్యా. అతి త్వరలో తొలగిపోవును. స్తోత్రమయ్యా. భయంకరమైన మహమ్మారి అతి త్వరలో తొలగిపోవును. స్తోత్ర. నా ప్రార్థన వ్యర్థం కాదు, ఫలిస్తుంది ప్రభా. ఈ 3వ గుర్తులో సాలమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 5, 6, 7 ఎంత చక్కగా మనం పాడిన పాటను మళ్ళీ మళ్ళీ దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. స్తోత్రం. ఆ వాక్యం చెప్తుంది, నీవు ఈ ప్రపంచంలో మహమ్మారిలో మనలను దేవుడు బంగారంలాగా పుటమిలేసి పరీక్షిస్తాడంట, పరీక్ష పెడతాడంట, టెస్ట్ పెడతాడంట. ప్రభు వాక్యం సెలవిస్తుంది, మనము బంగారంలాగా బయటపడతామంట, బయటికి వస్తామంట. ఇక 7వ వచనం చెప్తుంది, అది ఎప్పుడు జరుగునంటే దేవుడే సందర్శించడానికి వస్తాడంట. అప్పుడు దేవుడు మనలందరినీ ఇంగ్లీష్లో విజిట్ చేస్తాడంట. విజిట్. దేవుడే సందర్శించి మనం అప్పుడు ప్రకాశిస్తామంట. ఇప్పుడు మనలో కొంతమందికి అర్థం కాదు, ఇంత ప్రార్థన చేస్తున్నా, కానీ ప్రభు చెప్తున్నాడు, పరీక్ష అయిన తర్వాత బంగారంలాగా బయటపడతావు, నేను వస్తాను, నీవు అప్పుడు ప్రకాశిస్తావు. అందుకే ఆదివారం మీతో ప్రభు మాట్లాడాడు. నోట్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఆ పాయింట్ను, ఆ నంబర్ని. ప్రభు ఏమన్నాడు, ఇది 24 గంటల సేపు యుద్ధం. తినినా తాగినా ఏది చేసినా ప్రభుని తలంచి ప్రభు బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళ ద్వారా మాత్రమే ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్న దాన్ని కూడా మనం ఎదిరించగలం. లేకపోతే మనకు తెలుసు ఇది దుర్దినములు. ఎఫెసీ 5:15 ప్రకారం ప్రార్థిస్తాం, తండ్రి ఈ పరిస్థితి నుండి ఈ పాట ప్రకారం అతి త్వరలో మేము బయటపడి మీకోసం సేవ చేసి సాక్షులుగా నిలబడే రోజులు వచ్చునుగా. కానీ ప్రార్థనలో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మళ్ళీ పాడదాం. అతి త్వరలో తొలగిపోను ఆమేన్. ఈ ఉపద్రవం. ఆమేన్. కరుణామయుడు, జాలిగల దేవుడు. గుర్తు చేస్తాం, పాడదాం. అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము. అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము. అతి త్వరలో తొలగిపోవును భయంకరమైన మహమ్మారి. అతి త్వరలో తొలగిపోవును అట్లే జరుగునుగా కానీ ఆశించి ప్రార్థించండి. మహమ్మారి. కరుణతో చూడుమయా కరుణామయుడేసు. కరుణతో చూడుమయ్యా కరుణామయ యేసు. జాలితో చూడుమయా జాలిగల యేసయ్యా. జాలితో చూడుమయ్యా జాలిగల యేసయ్యా. అతి త్వరలో తొలగిపోవును ఆమేన్. ఈ భయంకరమైన మహమ్మారి. హల్లెలూయా హల్లెలూయా శబబబ హల్లెలూయా. తొలగిపోవును గాక. యేసు నామమున తొలగిపోవును గాక. యేసు నామానికి లొంగిపోవును గాక. మా ప్రార్థన సామ్రాణి పొగవలే దేవుని సన్నిధికి చేరును గాక. 24 గంటలు ఏ పని చేసినా ప్రార్థనతో కనెక్షన్ పెట్టుకొని ప్రజలను తలంచి భారముతో ప్రార్థన చేసే వారి ద్వారా ఇది అతి త్వరలో తొలగిపోవునుగా. తొలగిపోవునుగా. ఆమేన్. 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 ఈ 4వ గుర్తులో యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదివితే 20వ వచనం వరకు మీరు విలపింతురు. లోకం నవ్వుతుంటది, కానీ నేను వస్తాను. నేను వచ్చినప్పుడు ఈ ప్రసవ వేదన ఎన్నాళ్ళు ప్రభు అని ఏడుస్తున్న మీకు మీ దుఃఖం సంతోషంగా మారును నా రాకడ ద్వారా. ప్రసవ వేదన అంటున్నాడు యోహాను. ఇదే విషయాన్ని పౌలు కూడా రోమీయులకు రాసిన 8లో ప్రసవ వేదన అంటాడు. వేదన, వేదన, శ్రమలు, ఏడ్పులు, ఎక్కడ చూసినా ఏడ్పులు. స్త్రీ ప్రసవ వేదన మధ్యలో ఏడ్చినట్టు. ఎప్పుడు తొలగిపోతుంది, ఎప్పుడు తొలగిపోతుంది, ఎన్నాళ్ళు ఈ కన్నీలని. ఈ ప్రసవ వేదన లాంటి జపం, ప్రార్థన వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. మీరు విలపిస్తున్నారా? ఏడుస్తున్నారా? ఏడుస్తున్న పరిస్థితులే ప్రతిరోజు వార్తలో అందరూ వాట్సాప్లో అవన్నిట్లు పంచుతున్నారా? ప్రభు చెప్తున్నాడు, మీ దుఃఖం సంతోషంగా మారును. ఇలా త్వరగా జరగాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అతి త్వరలో ప్రభువా చాలు, ఆలస్యం చేయవద్దు. కరుణామయుడా కరుణతో చూడు, జాలిగల దైవమా జాలితో చూడుమని త్వరలోని ప్రభాని అందరూ అలాగే ప్రార్థిస్తుండండి. ఈ ప్రార్థన ఫలించాలని ప్రభు దగ్గర ఆశించండి. అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము, అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము, అది త్వరలో తొలగిపోవును భయంకరమైన మహమ్మారి, అతి త్వరలో తొలగిపోవును భయంకరమైన మహమ్మారి. కరుణతో చూడుమయా కరుణామయుడేసు, కరుణతో చూడుమయ్యా కరుణామయ యేసు. మమ్ము జాలితో చూడుమయా జాలిగల యేసయ్యా, జాలితో చూడుమయ్యా జాలిగల యేసయ్యా. అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము, అతి త్వరలో తొలగిపోవును ఈ తీవ్రమైన ఉపద్రవము. భయంకరమైన మహమ్మారి, భయంకరమైన మహమ్మారి. యేసు మా మీద కనికరించుము, యేసు ప్రజల ప్రార్థనను ఆలకించుము దేవా, బంధించుము దేవా, నీవు కరుణతో చూడుము దేవా, జాలితో కదలము దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అశ్విన్, అశోక్, అశ్విని, అవినాష్, ఈరోజు ప్రభు ఎందుకో ఏ ఏ ఏ ఏ అని చూపిస్తున్నాడు. అడిగితే ఇన్ని పేర్లు చెప్పాడు. దీనిలో ఒక వ్యక్తి నా పేరు ఎప్పుడు ఫాదర్ పిలుస్తాడని, ఎప్పుడు కూడా నా మినిస్ట్రీలో నీ పేరు పిలవలేదు, కానీ ఎప్పుడైనా ఫాదర్ గారు ఒక్కసారి నా పిలుస్తారని ఈ 4-5 పేర్లు చెప్పారు. చూడు, దానిలో ఒక్క వ్యక్తి అలా అనుకున్నావంట. ఈరోజు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. పరిమళ, పరిమళ, నీ పేరు పరిమళ. దేవుడు నీవు పరిమళించే దినములు వచ్చునుగా కంచి. అవును, పంటి నొప్పితో బాధపడుతున్న వ్యక్తి, ఫాదర్ నాకు పన్నులో చిన్న నొప్పి, ఇది కూడా దేవునికి తెలుసా అంటున్నావు. దేవుడు చెప్తున్నాడు, చిన్నదైనా పెద్దదైనా నీ చిన్ని హృదయంలో ఉన్న ఆశను నెరవేర్చే దేవుడు. ఓ ప్రభువా, అతి త్వరలో ఈ మహమ్మారి, ఈ విపరీతమైనటువంటి పరిస్థితిలో చాలా మందిని బాధ పెట్టే ఈ క్లిష్ట పరిస్థితిని మార్చే 24/7 24 గంటలు 7 రోజులు ప్రభా, ఎడతెగక ఏ పని చేసినా, ఏ పని ముట్టుకున్నా ప్రభా, పని చేసుకుంటూ ప్రజలను తలంచి ప్రార్థించే వీరులను లేపటానికి మేము చేస్తున్న ప్రయత్నమే డివైన్ మర్సీ ఇంటర్సెసరీ టీమ్. ఓ ప్రభా, ఇదిగో ఈ నంబర్ 8096797709కి ప్రజలు ఒక్క మెసేజ్ పంపించి ఐ యామ్ 24/7 ఫర్ గాడ్. చాలు ప్రభా. కొంతమంది నవ్వుతారు వింటే, 24/7 ఎట్లా ప్రార్థిస్తారు? ప్రార్థన అంటే పనులను పట్టి వదిలిపెట్టి ప్రార్థన చేయడం కాదు. ప్రార్థించుకుంటూ, ప్రజలను కనెక్ట్ చేసుకుంటూ, ప్రజల కోసం ప్రార్థన చేసుకుంటూ పనులను చేసుకుంటే నీ కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం వరిదిల్లుతుంది, ప్రజలు కూడా బాగుంటారు. ఆ గొప్ప మినిస్ట్రీని దేవుడు నా చేతిలో పెట్టాడు. నిన్నటి రోజు విన్నావు 2500 మంది ఒక్కప్పుడు ప్రార్థన వీరులు. నేను ఇప్పుడు మీకు ఈ వాక్యాన్ని పంచుతున్న ఈ గుడి దగ్గర ఉన్న బాదాం చెట్టు దగ్గర పెద్ద టెంటులో అంతమంది చేసిన ప్రార్థనే పిదప్ప ముత్తగి ఈ విధంగా ఎదిగిందని మీకు చెప్పాను. మరొకసారి ప్రభు నాకు దాన్ని గుర్తు చేశాడు. ప్రసంగాలు చాలా వింటున్నారు, కానీ ఇలా విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక టీం, ఒక బృందాన్ని నీ కోసం, నీతో పాటు ప్రార్థిస్తున్న బిడ్డలు కొందరికి చెప్పు, ముందుకు వస్తారన్నారు. ఇప్పుడు దాకా ఎవరైతే ఆ వార్త పంపించి, ఫాదర్ భవిష్యత్తులో రాబోయే ఎదుర్కొనే అలలు, తుఫాను, ఇవన్నిటిని ఎదుర్కోవటానికి ఇదిగో మాకు దారి చూపించారు. మీకోసం ఏం ప్రార్థిస్తాం ఫాదర్, మా కోసం ఈ బృందం ప్రార్థించాలని ముందుకొచ్చే వాళ్ళందరినీ ప్రభు దీవించునుగా. యేసుక్రీస్తు నామంలో ప్రతి రోగ బాధలు 24/7 ఈ విధంగా ప్రజలు ముందుకొచ్చి ప్రార్థిస్తుండగా మహమ్మారి బంధింపబడునుగా, రోగ బాధలు తొలగిపోనుగా. తల నుండి అర్రి కాల వరకు 24/7 24 గంటలు 7 రోజులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు, ప్రభావములు, వ్యాధి బాధలు, వైరస్ యేసు నామములో బలహీనపడిపోనుగా. ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగా. దేవా, నా బృందంలో ఈరోజు ఒక గురువు వాద్యం వాయించి నాతో పాటు పాటలు పాడి, ప్రభా మా బృందముతో పాటు ఇంతమంది బిడ్డలు రోజు ఇంతసేపు ఖర్చు పెట్టి సమయం కేటాయించి
24 మీతో పాటు మేమున్నామని ముందుకు వచ్చిన ఈ గురువు ఇక్కడ ఉన్నటువంటి బృందమును మీకు అర్పిస్తున్నాను. క్రొత్తగా మా టీంలో గురుపట్టాభిషేకం పొంది తన జీవితంలో వాయిద్యం వ్యాల్చుతూ ఈరోజు నేను పాడిన పాట తెలుగులో ఎట్లా అనువాదం చేయాలని ఆయనే రాతపూర్వకంగా రాయటానికి నాకు సహకరించినందులకు స్తోత్రం. ఆశీర్వదించే ఆ గురువును ప్రభా తెర వెనుక ఉన్నాడు, కానీ రేపటి దినం పూజలో ప్రజల కోసం ప్రార్థన చేయబోతున్నాడు. 6:30 నుండి ఆయనను నీవే ఈ స్థలంలో నిలబెట్టి ఆయన కుటుంబాన్ని దీవించమని. ప్రభా మేము మీకోసం సేవ చేస్తున్నప్పుడు మా కుటుంబాలను నీవు రక్షిస్తావని నిన్నటి రోజు పలికిన మాటకు ఎన్నో సాక్ష్యాలు ఆల్రెడీ వింటున్నాను. అవన్నీ రహస్యంగా నీకు తెలియచేస్తూ ఈ ప్రజలను దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి మీకు జరిగిన అద్భుత కార్యములను వాట్సాప్లో మెసేజ్ రూపంలో, సాక్షి రూపంలో, కావాలంటే ఫోటో రూపంలో పంపించండి. మేము దేవుని మహిమపరుస్తాం. మేము చేసే ప్రార్థనకు ఫలితాలు మీకు వచ్చింది నాకు తెలుసు. అవన్నీ రాసి పంపండి. దేవునికి మహిమకరంగా డివైన్ ముత్తంగి టీవీని ఇచ్చిన దేవునికి స్తోత్రం. అందరికంటే లేటుగా స్టార్ట్ అయిన యూట్యూబ్ ఇదే, కానీ మీరు చూస్తున్నారు వ్యూవర్స్ ఏ విధంగా రోజు రోజు పెరుగుతున్నారని. దేవుడు అనుగ్రహిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. నేను ఒక చిన్న సేవకుడు, నేను చేసేది ఒక చిన్న పని. దాని వెనుక ఇంతమంది బృందం పని చేస్తున్నారు. స్టేజ్ ముందు కనిపించే నన్ను చూడొద్దు, నాతో పాటు సహకరిస్తున్న ఇంతమంది బిడ్డల ద్వారా డివైన్ ముత్తంగి టీవీ, డివైన్ ముత్తంగి మిమ్మల్ని మర్చిపోలేదని గుర్తు చేస్తున్నా. ఆశీర్వదించండి మమ్మల్ని, మేము మిమ్మల్ని దీవిస్తాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదముగా ఉంచునుగాక. మీరు భద్రంగా జీవింతురుగాక. మీకు దేవుడు దీర్ఘాయుసునిచ్చి 24/7 24 గంటలు 7 రోజులు నేను ఏ పని చేసినా ప్రజలను తలంచి, దేవుడిని తలంచి, కనెక్షన్ పెట్టుకొని ప్రార్థించి పరిస్థితిని మీతో పాటు మారుస్తానని ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఈ నంబర్కి దయచేసి ఆ ఒక్క చిన్న మెసేజ్ పంపండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మర్చిపోద్దు, శుక్రవారం వచ్చే శుక్రవారం, మొదటి శుక్రవారం కార్డినల్ ముంబై నుండి ఆ దినమంతా ఈ మహమ్మారి తొలగిపోవాలని ఉపవాస ప్రార్థన చేయండి గురువులు, కన్యాసులు, బిషప్స్ అందరికీ వార్త పంపించాడు. ఇక్కడ ఉదయం 6:30 నుంచి 7:15 వరకు, మళ్ళా 10 గంటల నుంచి మనము ఆరాధన, దివ్య పూజాబలి, మధ్యాహ్నం 3 గంటలకు కారుణ్య ప్రార్థన. దయచేసి ఈ సమయం కేటాయించండి, ప్రార్థించండి. 24 గంటలు 7 రోజులు యేసయ్యతో నేను అని మెసేజ్ పంపండి ఆ నంబర్కి. గాడ్ బ్లెస్ యూ.